మనకి ప్రతి సమస్య మీద ఒక పార్టీగా మనం పోరాటం చేయాలి. నాకు తెలిసినంత వరకు న్యాయపరంగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకున్న మాజీ ముఖ్యమంత్రిగా ఆ హోదాలో కేసులు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసుల మొత్తాన్ని క్లోజ్ చేసుకొని ఈరోజు రైట్ రాయల్గా నేను సచ్చీలుని అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కూడా హైకోర్టులో మనమే వాదిస్తున్నాం, మన పార్టీయే టేకప్ చేసింది. అంటే ఏ అంశాన్ని కూడా లీగల్గా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అంటే ప్రజల తరపున పోరాటం చేయాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీ ఏ అంశాన్ని కూడా వదిలేయకూడదు. ఏ అంశం కూడా దేనికి అతీతం కాదు. ఈరోజు మనం చట్టం, న్యాయం, ప్రాథమిక హక్కు ఈ మూడు అంశాల మీదే మన పార్టీ పోరాటం చేస్తుంది. ఈ మూడు అంశాల్లో ఏ ఒక్క అంశానికి అన్యాయం జరిగినా కూడా మన పార్టీ మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ అన్యాయం జరుగుతుంది, దీని మీద మనం పోరాటం చేయాలి అని చెప్పి ప్రశ్నించాలి. అప్పుడే ప్రజల మద్దతు మనం పొందగలుగుతాం. సో ప్రజలకు ఇచ్చినటువంటి మ్యాండేటు ప్రజలు వాళ్ళకి అంత అవకాశం లేదు. ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్టు, తర్వాత హర్యానా ఇచ్చినటువంటి రిపోర్టు, ఈ రెండింటిని కంపేర్ చేసి ఎవరు కరెక్టు ఎవరు కరెక్ట్ కాదని చెప్పే అవకాశం ప్రజలకు లేదు. ఇప్పుడు మీరు అడగండి తెలుగుదేశం వాళ్ళని ఎవరినైనా, ఎవరు తెలుగుదేశం వాళ్ళని అడిగినా లడ్డూలో కలిసిందే, కలిసి ఉండకపోతే ఎందుకంటారు కలిసింది. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పటానికి, పందికొవ్వు అది కలిసింది అని చెప్పటానికి మీరు ఊహించరు. రమారమి 1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం ప్రచారం కోసం. సార్ 1000 కోట్లకు పైగా సోషల్ మీడియాలో, వాళ్ళ మీడియాల్లో, పత్రికా ప్రకటనల్లో ఊరు వాడ ఫ్లెక్సీలు వేయటానికి, అంటే స్వామివారి ప్రసాదం అపవిత్రమైందని చెప్పటానికి 1000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాలు. సేమ్ 1000 కోట్లు ఎవరి డబ్బు అంటే ప్రజాధనమే. అంటే అలా ప్రసాదంలో కల్తీ జరిగిందని చెబితే ఎవరికి లాభం? కూటమి ప్రభుత్వానికి లాభం. అంటే వాళ్ళ లాభం కోసం ఒక పార్టీ మీదో, ఒక ప్రభుత్వం మీదో, లేకపోతే ఒక వ్యక్తి మీదో ఎంత దూరమైనా వెళ్ళి ఎంత దారుణమైన ఆరోపణలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ. కాబట్టి రాష్ట్ర ప్రజలకి ఈ దుర్మార్గాలు, ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకున్నందుకు ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నటువంటి పార్టీ నిజ స్వరూపాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. రాష్ట్ర ప్రజలకి వాళ్ళు బతుకు తెరువు కోసం, వాళ్ళు కడుపు నింపుకోవడానికి ప్రయాణంలో ఇవన్నీ ఏం ఆలోచించటంలో వాళ్ళకి పట్టవు కూడా. అమ్మా ఇదిగో ఇది మీరు అనుకున్నటువంటి ప్రభుత్వ నాయకులు, ఇదిగో ఇది పరిస్థితి. అసలు ఇప్పటి వరకు బయటకు రాల 2014 నుంచి 2019 వరకు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి నెయ్యి సరఫరా చేసింది ఈ ఇందోపారు డైరీయే. ఈ ఇందాపూర్ డైరీ సప్లై చేసిన దాంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు హెరిటేజ్కి వెళ్ళిందో ఎవరికి తెలియదు. మళ్ళీ బయటకు వచ్చి మా సంస్థ అంత గొప్పది, ఈ సంస్థ ఇంత గొప్పది అని చెప్తారు. పారిశ్రామికవేత్తలు ఎస్సీ ఎస్టీలండి గత 5 సంవత్సరాల్లో పరిశ్రమలు పెట్టుకొని ప్రభుత్వం ఇస్తానన్న సబ్సిడీ ఎస్సీ ఎస్టీకి ఇవ్వక ఆ సబ్సిడీల్లో పిల్లలందరితో పాటు ఉరేసుకుంటామని చెప్పి ఏఐసి బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వారం 10 రోజులు నిరాహార దీక్షలు చేస్తే పోలీసులను పెట్టి మొత్తాన్ని లేపి పడేశారు. ₹1 ఇవ్వలేదు వాళ్ళకి. మీ సంస్థలకేమో ఇదిగో ఇన్ని వేల కోట్ల రూపాయలు దీంట్లో చేసుకొని మీ సంస్థలని మాత్రం వృద్ధిపరుచుకుంటారా? ఎవరైనా ఒక చిన్న సంస్థ పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా ఇవ్వరా? వాళ్ళని రోడ్ల మీద కూర్చుంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి లాఠీ చార్జీలు చేసి రోడ్ల మీద పడేస్తారా? అడిగేవాళ్ళు లేడు.
మాట్లాడేవాడు లేడు. ఎస్సీ ఎస్టీలకి ఇవ్వకపోతే ఎవడు అడుగుతాడు? మళ్ళీ ప్రకటనలు మాత్రం ఎస్సీ ఎస్టీలని అత్యున్నతమైన పారిశ్రామికవేత్తలుగా తీసుకొస్తామని చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం తీరు ఇప్పటికైనా మారకపోతే ప్రజల చేత రేపు చెప్పు దెబ్బలు ఖచ్చితంగా తింటారు, అందులో డౌట్ లేదు. ప్రజలు ఈరోజు అధికారం ఇచ్చారు కదా, మేము ఏది చేసినా నడిచిపోతుంది అంటే ప్రజలు రేపు ఊరుకోరు. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజు ఒక రోజు వస్తుంది. దళితుల మధ్య చిచ్చు పెట్టడం, వాళ్ళకి పారిశ్రామికవేత్తలుగా ఎదగకుండా వాళ్ళని అణగదొక్కటం, వాళ్ళకి కేటాయించిన నిధులన్నీ కూడా వేరే దానికి మళ్లించటం, రాష్ట్ర ప్రభుత్వం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. సో ఈ అంశం మీద పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచు. థ్యాంక్ యూ సార్. జై భీమ్.